హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. భైరవ మూవీ రివ్యూ. జయసుధ ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, జయసుధ గారి ముగ్గురిని సమానంగా పెంచుతుంది. మంచు మనోజ్, నారా రోహిత్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని ముగ్గురిని సమానంగా పెంచుతుంది. అదే ఊరికి సంబంధించినటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి భూమిని ఒక మంత్రి కబ్జా చేయాలని చూస్తాడు. ఆ భూమిని కబ్జా కాకుండా ఏ విధంగా కాపాడారు. మంచు మనోజ్ అనుకోని పరిస్థితుల్లో నారా రోహిత్ ని చంపాలని చూస్తాడు. ఎందుకు చంపాలనుకుంటాడు. అదే విధంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మన నారా రోహిత్ భార్య దగ్గర ఎందుకు చెడ్డవాడిగా మిగిలిపోతాడు అనేది అయితే స్టోరీ అనమాట. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే, మంచు మనోజ్ గారు కొంచెం నెగిటివ్ షేడ్స్ లో అయితే ఇరగదీసేశారు. అదే విధంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు కొన్ని డైలాగ్స్, చాలా సినిమాల్లో ఆయన డైలాగ్స్ ఫాస్ట్ గా ఉంటాయి. ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. వీరిద్దరి నటన మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. అదే విధంగా ఈ సినిమాకి మ్యూజిక్ ప్లస్ పాయింట్. కాకపోతే సెకండ్ హాఫ్ లో అనవసరంగా ఒక సాంగ్ పెట్టాడనే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఎక్స్ట్రాడినరీ గా ఉంది. అదే ఊపు కంటిన్యూ చేయలేదు. తర్వాత క్లైమాక్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది ఈ మూవీ ప్లస్ పాయింట్స్. ఇక ఈ మూవీ మైనస్ విషయానికి వచ్చేస్తే, నారా రోహిత్ గారు అయితే చాలా కొంచెం వెయిట్ లాస్ కావడం వల్ల పరిగెత్తే సీన్స్ కానీ, కొంచెం డైలాగ్ డెలివరీ కానీ మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ మూవీ చాలా రొట్ట స్టోరీ. అదే విధంగా స్టోరీ ఏ విధంగా రాసుకున్నారో, కానీ ఈ మూవీలో స్క్రీన్ ప్లే అంతగా బాగాలేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఓన్లీ లాగ్ చేయడానికి మాత్రమే పెట్టినట్టుగా ఉంటుంది అనమాట. ఏదైతే ఇంటర్వెల్ బ్లాంక్ లో వచ్చినటువంటి హైప్ మిగతా రాదు. మళ్ళీ క్లైమాక్స్ లో అదే హైప్ తో ముగిస్తాడు అనమాట. కానీ తమిళంలో ఈ సినిమా చూడలేదు, కానీ తెలుగులో మాత్రం ఈ మూవీ అయితే యావరేజ్ అనమాట. ఓన్లీ రూరల్ బ్యాక్డ్రాప్ లో గ్రామీణం నుంచి మాస్ మసాలా మూవీగా చూడవచ్చు. ఇంకా ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, సో అబోవ్ యావరేజ్ గా ఈ మూవీ నిలుస్తుంది. ఓన్లీ చాలా మంది మంచు మనోజ్ గారి కోసమే చూస్తున్నారు. ఎందుకంటే చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత ఈ సినిమాలో నటించారు. ఇక ఈ మూవీ డైరెక్టర్ అయినటువంటి విజయ్ కనకమేడల గురించి చెప్పాలంటే, ఈయన ఒక పెద్ద ఫ్యాన్స్ వారే సృష్టించేట్టుగా ఉన్నాడు. ఎందుకంటే చిరంజీవి గారు రామ్ చరణ్ గారి ఒక ఫోటో ట్విట్టర్ లో పెట్టి చాలా వైరల్ అయింది. నేను ఆ ఫోటో పెట్టలేదు, హ్యాక్ జరిగింది, వాళ్ళని ట్రోల్ చేసినాడు. సో ఇప్పుడు సినిమా తీసిన తర్వాత అర్థమైంది, ఎదుటి వారిని ట్రోల్ చేస్తే ఆ సినిమా పైన ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది. చాలా వరకు ఈ సినిమాని మెగా ఫ్యాన్స్ బైకాట్ చేయాలని చూశారు. అదే విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాని బైకాట్ చేయాలని చూశారు. ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారనమాట. సో మీరు ఈ సినిమాని చూసారా లేదా, ఇంతకీ మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారు, ఇంతకీ రాజకీయ నాయకులు ఏమంటున్నారో ఈ సినిమా గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందో లేదో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వరకు అయితే ఈ సినిమా ఓవరాల్ గా యావరేజ్ సినిమా, రూరల్ బ్యాక్డ్రాప్, రా అండ్ రస్టిక్ సినిమా. ఓన్లీ మంచు మనోజ్ గారి కోసం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి కోసమే చూడాలనుకుంటున్నాము. అదే విధంగా శంకర్ గారి డాటర్ కూడా పెద్దగా స్కోప్ లేదు. ఓవరాల్ గా ఈ సినిమా రేటింగ్ 5/2 అనమాట. సో మీరు కూడా ఈ సినిమా చూసింటే మీరెంత రేటింగ్ ఇస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.